అన్న చెప్పండి, ఏదైతే ఉందో ఈ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్స్ వాలంటీర్ ఇవ్వకూడదని ఈసీ ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఇది ఎంతవరకు వైసీపీ ప్లస్, ఎంతవరకు టీడీపీకి ప్లస్? ఇది చెప్పుకోవాలంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నడూ లేని విధంగా ఈ పశుపతి ఈ దుర్మార్గ చర్యలకి పేద ప్రజల పాలిట పశుపతిలాగే తయారయ్యాడు. ఎప్పుడు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి కానీ ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఓడిపోవచ్చు, గెలవచ్చు, ఏ నాయకుడు కూడా ఇలాంటి రాదాంతం చేయలేదు. ఎవరైనా నిమ్మగడ్డ రమేష్ అంటే చంద్రబాబు బినామీ, మాజీ ఎలక్షన్ కమిషనరు, టీడీపీ కోవర్టు. అతను పిటిషన్ వేసింది జనాలందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు చూసింది. ఈరోజు లేదు 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 మళ్ళీ వాలంటీర్ల చేత పంచొచ్చండి అని అదే టీడీపీ నాయకులు ఎన్నికల కమిషనర్ చుట్టూ, సుప్రీంకోర్టుల చుట్టూ, హైకోర్టుల చుట్టూ తిరుగుతున్నది కనపడతానే ఉంది. ఇలాంటి పశుపతిని నమ్మి రేపు ఓట్లు వేస్తే రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రం అంధకారం అవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. మరి ఇప్పుడు మీరు చూస్తే పిటిషన్ వేశారు, ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆపించారు అంటున్నారు. మరి ఆ వాలంటీర్ లేదో నేను ఉంచుతాను అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అదే సిగ్గుమాల చర్య. నీతికి అవినీతికి జరుగుతున్న యుద్ధంలో ఇదొక చిన్న కీలక ఘట్టం. వాలంటీర్లు ఏమో పెన్షన్లు ఇవ్వడానికి పనికిరారు. ఇప్పుడు రేపేమో నేను ఉంచుతాను మీకు ఏం కాదని ప్రతి మీటింగ్లో చెప్పడం, ఇలాంటి చెప్పుడు మాటలు, అబద్ధాలు కోతలు. కాబట్టి 420 అనేది గతంలో అందరికీ తెలుసు. ఈ చంద్రబాబు 420 శాస్త్రాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో 23 కాదు ఉట్టి 3కే పరిమితం అవుతాడని కూడా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఉట్టి 3కి అంటున్నావు, ఏదో తిరగబడిపోతాయి, ఆ 23 జగన్కి వస్తాయి, మిగతా సీట్లో మాకు వచ్చేస్తాయి, జగన్ పని అయిపోయిందని చెప్పేసి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఈరోజు చూస్తున్న వాళ్ళ సభలకి మరి జగన్ చేస్తున్న సభలకి ఎంత వ్యత్యాసం ఉందో మీ అందరూ మీడియా వాళ్ళు, పత్రిక విలేకరులందరూ కూడా చూస్తూ మండు టెండలో ఎంత జనం ఉన్నారు ఏంటి ఏందని అర్థం అవుతుంది. అది జూన్ 4 తారీఖు తెలుద్ది. 3 అయిద్దా, 30 అయిద్దా, 15 అయిద్దా అనేది అతనికి కూడా తెలుసు. జగన్ బలంగా ఉన్నాడు కాబట్టే 3 పార్టీలు కలుపుకొని వచ్చింది. జగన్ ఎంతో బలంగా ఉన్నాడు కాబట్టే కదా. మరి అల్లరి మోకలు వస్తున్నారు, నన్ను బ్లేడ్ పెట్టి గాయపరుస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అతనితో పిల్ల చేస్తారు. అతనికి ఏంటంటే ఏదో ఒకటి కాసేపు కాలక్షేపం కావాలా, 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా పిల్లలతో మోజు తీరింది అతనికి. ఏది కావాలంటే ఈ రాజకీయంలో ఒక వ్యభిచారిలాగా తనకి ఒక జోకర్ లాంటోడు. ఏదో కాసేపు మాట్లాడుతుంటాడు, కాసేపు తిరుగుతుంటాడు, కాసేపు ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు. అతని గురించి పెద్దగా లాస్ట్కి పార్టీ సింబల్ తెచ్చుకోలేని స్థితిలో ఉన్న పార్టీ అధినాయకుడు అతను గురించి మనం చెప్పుకోవడం కూడా దండగా.